నమస్తే. వెల్కమ్ టు విఎస్బి స్టోరీస్. కథా శీర్షిక భైరవి. రచన పవని నిర్మల ప్రభావతి గారు. ఇక కథలోకి వెళితే, డాక్టర్ పద్మావతి ప్రైవేట్ నర్సింగ్ హోంలో మేడ మీద విశాలంగా విడిగా ఉన్న స్పెషల్ రూమ్లో కిటికీ దగ్గర నిల్చుని దూరంగా రోడ్డు మీద వెళుతున్న బస్సులను, రిక్షాలను చూస్తుంది భైరవి. ఆ వెళుతున్న జనంలో కలిసి తను మామూలుగా నడిచి వెళ్లాలని, ఏ ప్రత్యేకత లేకుండా, ఏ అరలు తెరలు లేకుండా జీవించగలిగితే బాగుండునని ఆమె మనసెందుకో ఘోషపెడుతుంది. ఈరోజు గది తలుపు మెల్లిగా తట్టిన చప్పుడు కావటంతో తిరిగి చూసింది భైరవి. డాక్టర్ పద్మావతి చిరునవ్వుతో విష్ చేస్తూ గుమ్మంలో నిల్చుని ఉంది. ఎలా ఉన్నారమ్మా? రాత్రి బాగా నిద్ర పట్టిందా? అంటూ లోపలికి వచ్చి బెడ్ దగ్గరగా ఉన్న గార్డెన్ చైర్లో కూర్చుంది డాక్టర్ పద్మావతి. అంది భైరవి చిరునవ్వు నవ్వుతూ బెడ్ మీద కూర్చుంటూ. ఏమీ అనుకోకపోతే ఓ మాట అడుగుతాను. ఎప్పుడూ అలా మూడీగా ఉంటారెందుకమ్మా? ధ్యానం చేసుకుంటారా? అంది కుతూహలంగా డాక్టర్. అని అంతలోనే సర్దుకుని చిరునవ్వు నవ్వింది భైరవి. ధ్యానం తప్ప మరో ధ్యాస మాకుండదు. ఈ అనిత్యమైన దేహాన్ని ఇంకా ఎంతకాలం భరించటం? ఇది ఉన్నంత వరకు ఈ అనారోగ్యాలు, మందులు, ఆకలి దప్పులు తప్పవు. ఎప్పటికప్పుడు యోగ మార్గంలో బ్రహ్మరంధ్రం గుండా ఈ ప్రాణాన్ని వదిలేద్దామనిపిస్తుంటుంది. కానీ దాని టైము పూర్తయ్యే వరకు ప్రాణాన్ని వదిలివేసే హక్కు ఈ దేహానికి లేదే. అదవా వదిలినా ఆ శేషం కోసం మరో జన్మ తప్పదు, అంది భైరవి బెడ్ మీద బాసింపట్టు వేసి కూర్చుని. డాక్టర్ పద్మావతికి ఈ రకమైన భైరవి వాగ్ధోరణి చాలా కుతూహలంగా ఉంటుంది. వెన్నుకొద్దీ వినాలనిపిస్తుంటుంది. వేలాది భక్తులు, వందలాది శిష్యులు, శిష్యురాలు చేత ఆ జిల్లా అంతా పూజలందుకునే భైరవి తన దగ్గర చికిత్స పొందుతుంది. సంవత్సరానికి ఓ మారు ఆమె అనుజ్ఞ ఇచ్చిన వ్యక్తికి మాత్రమే ఆమె పాదపూజ చేసే అర్హత లభిస్తుంది. అలాంటిది ఈరోజు ఆమె చేతులు, వెన్ను, ఎద, తల, నుదురు, పాదాలు అన్నీ తను స్పృశించగలుగుతుంది. ఆమెతో ఓ అరగంట ఇంటర్వ్యూ దొరకాలంటే ఆమె ఆశ్రమ కార్యనిర్వాహక వర్గాన్ని కాకాబట్టి ఎలాగో ఓలా మంచి చేసుకుని స్పెషల్ రికమెండేషన్ ద్వారా సాధించవలసిందే. అలాంటిది ఈరోజు ఆమెతో ఎంతో సన్నిహితంగా కూర్చుని గంటల తరబడి మాట్లాడే అవకాశం కలిగింది. ఆమె పాదధూళి తమ ఇళ్లలో ప్రసరించటం కోసం ఎందరో లక్షాధికారులు, కోటీశ్వరులు అయిన భక్తులు ఆమెను కార్లలో తమ గ్రామాలకు, టౌన్లకు పిలిచికెళతారు. ఈరోజు చికిత్స కోసం మారుమూల ప్రాంతంలో ఉన్న తన నర్సింగ్ హోంకు, తన స్వంత ఇంటికి ఆమె తరలివచ్చింది. పద్మావతికి ఇదెంతో గర్వంగా ఉంది, తృప్తిగా ఉంది. వద్దు వద్దు, మీరు దేహ పరిత్యాగం చేయవద్దు. మీరింకా దేశం నలుమూలలా పర్యటించి జన బాహుళ్యానికి మీ అమూల్యమైన సందేశాలు అందివ్వాలి, అంది పద్మావతి కంగారుగా. అదే ఆలోచిస్తున్నాను, అంది భైరవి గొప్పగా. వస్తానమ్మా. పేషెంట్స్ను చూసి మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు మీ దర్శనం చేసుకుంటాను. ఈలోగా మా చెల్లాయి పద్మజ మీకు కావలసినవి చూస్తుంటుంది, అంటూ వినయంగా వెళ్ళిపోయింది డాక్టర్ పద్మావతి. పద్మజ పేరు వినబడగానే భైరవికెందుకో క్షణకాలం భయం వేసింది. పద్మజ కూడా ఎంబీబీఎస్ 3వ సంవత్సరం చదువుతుంది. చాలా చలాకీగా ఉంటుంది. పద్మావతిదంత గంభీర స్వభావమో, పద్మజదంత లైట్ మనస్తత్వం. భైరవి పట్ల పద్మావతి ఎంతటి గౌరవము, భక్తి ప్రదర్శిస్తుందో పద్మజ అంతటి హేళన, దురుసుతనం ప్రదర్శిస్తుంది. భైరవి ఉన్న స్పెషల్ రూమ్ మేడ మీది పద్మావతి ఇంట్లోనే ఓ భాగం. మేడ కింది భాగమంతా మామూలు రూమ్లు, స్పెషల్ రూమ్లు ఉన్నాయి రోగుల కోసం. ఎవరైనా సినీ తారలు, కోటీశ్వరులు కుటుంబాలలో, లక్షాధికారుల ఇళ్లలో రహస్యంగా చికిత్స పొందదలుచుకున్న వారికి మాత్రమే ఆ రూమ్ కేటాయించబడుతుంది. పద్మజకు అతి కుతూహలం భైరవిని స్టడీ చేయాలని. అందుకే ఆమె అక్కను ఒప్పించి అదృష్టవశాత్తు వచ్చిన కాలేజీ సెలవులను భైరవి సేవకు వినియోగిస్తుంది. వీలు చిక్కినప్పుడల్లా భైరవితో చర్చకు దిగుతుంది. మొదట్లో భైరవికి ఆ అమ్మాయితో చర్చ సరదాగాను, గొప్పగాను ఉండేది. రాను రాను పద్మజ కాలికి మెడకు వేసి తనలోని బలహీనతల్ని బయటకు లాగుతుందని అర్థమయ్యాక పద్మజ సహేతుకంగా విమర్శిస్తుంటే జవాబులు చెప్పలేక, చెప్పినవి సమర్థించుకోలేక సతమతమైపోతుంది భైరవి. తన ఆశ్రమంలో అయితే ఇలాంటి చిక్కులను ప్రథమ శిష్యుడు, ప్రథమ బిడ్డ అయిన భైరవి భర్త ప్రసాదరావు తెలివిగా తప్పించేవాడు. ఆయన ఆశ్రమంలో లేని టైములో ప్రధాన శిష్యుల బాధ్యత వహిస్తారు. అంతకు గడ్డు పరిస్థితి అయితే భైరవి మౌనవ్రతం ప్రకటించేస్తుంది. భైరవీజీ, మీకు పోస్ట్ అంటూ వచ్చింది పద్మజ నవ్వుతూ. ఇలా ఇవ్వు, నా అడ్రస్ ఎవరికూ ఎలా తెలిసిందో, అంది కవరు తీసుకుంటూ భైరవి. దాందే ముందులేండి.
సర్వాంతర్యామి అడ్రస్ ఒకరు చెప్పాలా? గాలి నీరు చెప్పి ఉంటాయి అంది పద్మజ నవ్వుతూ గార్డెనింగ్ చైర్లో కూర్చుంటూ. కొంపతీసి నువ్వు కానీ మీ కాలేజీలో చెప్పావా? ఇక దర్శనాల కోసం జనం ఎగపడతారు అంది భైరవి గొప్పగా. జాగ్రత్తగా ఆమెను గమనిస్తున్న పద్మజ పకపక నవ్వింది. నేనా? చస్తే చెప్పను. ఆ దర్శనాల షో అంటే నాకు పరమ అసహ్యం. అసలు మనిషిని దేవుడని భ్రమించి పిచ్చిగా మొక్కే పద్ధతి మన దేశంలో ఉన్నంత ఎక్కువగా మరే దేశంలోనూ లేదు భైరవీజీ. ఇదే మన వాళ్లలోని అజ్ఞానానికి పరాకాష్ట. మనిషి మహా అయితే బాధగురువో బోధగురువో కాగలడు గాని దేవుడు కాగలడండి. ఎవరైనా ఆరా తీసి మీ గురించి అడిగినా ఖచ్చితంగా చెబుతాను. భైరవి గారు జబ్బుతో ఉన్న మామూలు మనిషి, మీరనుకునే దేవత కాదు అని. సరేనా? మీరు నిశ్చింతగా విశ్రాంతి మందులు తీసుకోండి. భైరవికి నాలుక తడారిపోతుంది. ఉదయాన్నే ఈ అమ్మాయి తన అస్త్రాలతో తయారైందేమిటి? ఈరోజు కూడా కాలేజీకి సెలవు కాబోలు కర్మ. ఓ 2 గంటల్లో మీకు భోజనం పట్టుకు వస్తాను భైరవీజీ. ఈలోగా ఓ కప్పు హార్లిక్స్ తెమ్మంటారా? పళ్ళరసమా? ఏది వద్దనకండి. నేనేమో సరిగా మిమ్మల్ని ట్రీట్ చేయలేదని అక్క నన్ను చంపేస్తుంది. ఏదో ఒకటి ఇవ్వు అంది భైరవి తడబాటుగా. ఆల్రైట్ నవ్వుతూ వెళ్ళిపోయింది పద్మజ. అమ్మయ్య తేలిగ్గా ఊపిరి పీల్చుకుని ఆ అమ్మాయి వెళ్లిన వైపే క్షణకాలం చూచి కవరు చేతికి తీసుకుని బెడ్ మీద పడుకుని ఉత్తరం చదవటం మొదలెట్టింది భైరవి. డియర్ భార్గవి, మారుమూల ఓ టౌన్లో గల నర్సింగ్ హోంలో నీవు రహస్యంగా చికిత్స పొందుతున్నట్లు నీ ఉనికి తెలిస్తే నీ భక్తులు నీ దర్శనానికి వచ్చి విశ్రాంతి దొరకనివ్వరని, నీ అడ్రస్ ఎవరికి తెలుపవద్దని నీ భర్తగారు ఈ మధ్య ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పారు. నీ అడ్రస్ నేనెవరికీ చెప్పనులే, భయపడకు. నా 2 పిల్లలు బాగా ఊహ తెలిసేంతగా పెరిగారు. నా తనువు ఉన్నంత వరకు వాళ్ల బాగోగులు క్రమశిక్షణ చూస్తాను. ఇదే నా యోగం, ఇదే నాకు ముక్తి. స్వధర్మాచరణను మించిన తపస్సు వేరే లేదని నా దృఢ విశ్వాసం. నేనున్నా పోయినా నా బిడ్డలు క్రమశిక్షణతో మెలిగి వాళ్ల జీవితాల్ని సక్రమ మార్గంలో నడుపుకోగలరన్న నమ్మకం నాకుంది. ఈ సోదంతా ఎందుకు వ్రాస్తున్నానంటే నాకీ మధ్య తరచూ గుండె నొప్పి వస్తుంది. ప్రస్తుతం ఇక్కడి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాను. ప్రాణం పోసినా తీసినా ఇక్కడి డాక్టర్లు రెంటికి సమర్థులు. భైరవి, కాదు కాదు భార్గవి, నీ ఆరోగ్యము చాలా చెడిపోయిందని తెలిసింది. చివరిగా ఇది నీ అంతమో నా అంతమో లేక ఇద్దరము ఎలాగే బ్రతికి ఉంటామో ఎవరికి తెలుసు. మరోమారు నిన్ను హెచ్చరిద్దామని ఈ ఉత్తరం రాస్తున్నాను. నీవు భైరవిగా దేవతగా పూజలందుకుంటున్నావు. నీవు ఈ ప్రదర్శించిన షోలో నీ ప్రియ శిష్యురాలు చేసి పెట్టిన కాన్వసింగ్లో నీ పేరుతో నడిచే నీ ఆశ్రమంలో ఎంత శాతం ఆత్మవంచన పరవంచన దాగి ఉన్నాయో ఇప్పుడైనా ఒక్కసారి లెక్క వేసుకో. పరవంచన కంటే అసహ్యకరమైనది ఆత్మవంచన. భైరవి, ప్రతి మనిషికి జీవితంలో యోగకాలం అన్నది ఓ 10-15 ఏళ్ళు ఉంటుంది. ఆ టైంలో ఆ వ్యక్తి పట్టింది బంగారం అవుతుంది. పలుకుబడి, పేరు, శాంతి అన్నీ ఉంటాయి. అప్పుడే ఆ వ్యక్తిలో అహం పెరుగుతుంది. వివేకవంతులైతే వ్యక్తిత్వాన్ని మంచిగా మలుచుకుంటారు. ఆ తర్వాత ఇక గింజుకున్న ఆ యోగకాలం రాదు. ఇంచుమించు నీకు అంతే. నీవు గడిపిన భోగం యోగం నీవు రమ్మన్నాయక రావు. ఆ చాప్టర్ అయిపోయింది. నీ ఆరోగ్యం దెబ్బతిన్నది. ఒక విధంగా ఇది నీకు వరం. ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు నీవు నీ చుట్టూరా సృష్టించుకున్న వాతావరణంలో నీలో నిన్ను గురించి ఆలోచించుకునే అవకాశం లేకపోయింది. ఇప్పుడైనా ఒకసారి నీలోకి నువ్వు చూచుకో. చచ్చిపోయినా బ్రతికి ఉన్నా ఈ నీ స్నేహితురాలు మాత్రం నిన్ను భార్గవిగా తప్ప భైరవిగా గౌరవించదని తెలుసుకో. నీ లలిత. ఉత్తరం పూర్తి చేసిన భైరవి గుండెలు కోపంతోనూ మరో విధమైన భావోద్వేగంతోనూ క్షణకాలం అదిరిపోయాయి. లలిత తనను ఏనాడు నమ్మలేదు, నమ్మదు. నేను భైరవిని కానా, దేవతను కానా, ముల్లోకాలకు తల్లిని, లక్ష్మిని, సరస్వతిని, రాజేశ్వరిని, సర్వదేవతా స్వరూపాన్ని కానా? భైరవి ఎందుకో ఎవరో వెన్ను మీద చెల్లున చరిచినట్లయింది. ఉలిక్కిపడి గదంతా చూచింది. ఎవరూ లేరు. నీవు నిజంగా భైరవా, దేవతవా, అందరి కోరికలు కష్టాలు తీర్చగల జగదాంబవా? అదే నిజమైతే నీ బిడ్డలు, నీ సమస్యలు, నీ భయాలు అవి ఎందుకున్నాయి? ఎవరో లోపల నుంచి ప్రశ్నిస్తున్నారు. ఎవరు? భైరవి బెడ్ మీద వెలికిలా పడుకుంది. పైన సీలింగ్ ఫ్యాన్ గిర్రున తిరుగుతుంది. ఆమె తలలో గతమంతా దృశ్యాలుగా తిరుగుతుంది. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన భార్గవి స్కూల్ ఫైనల్ వరకు చదువుకుంది. క్లాస్మేటు లలిత చాలా ఆత్మీయురాలు. కారణం ఇద్దరి కుటుంబ ఆర్థిక వనరులు, బాధలు ఇంచుమించు ఒకటే కావటం.
క్లాస్మేట్స్లో కొందరు అమ్మాయిలు రోజుకొక కొత్త రకం ఖరీదైన ఓణి, జాకెట్టు, పరికిణి, నగలు ఇలా మార్చి మార్చి ధరించినప్పుడు, కొందరు అమ్మాయిలను కారులో స్కూల్లో దిగబెట్టినప్పుడు, ఆ అమ్మాయిల పట్ల ఎక్కువ మంది టీచర్స్ అతి మర్యాదగా ప్రవర్తించినప్పుడు భార్గవిలో ఒక విధమైన అలజడి, అసూయ కెరటంలా లేచేవి. తనకు అలాంటి ప్రత్యేకత ఉంటే బాగుండును అనుకునేది. ఆ మాటే లలితతో అనేది. లలిత నవ్వి, పోనిద్దు, ఎవరిలానూ మనం లేమని ఏడ్చే కంటే మనలానే మనం ఉండిపోదాం అనేది. ఈ జవాబు భార్గవికి నచ్చలేదు. తనదంటూ ఏదో ఓ ప్రత్యేకత ఏర్పడాలని తపన ఆ అమ్మాయిలో వయసుతో పాటు పెరగసాగింది. లలిత, ఇంట్లో నుంచి పారిపోయి సినిమాలో చేరదామా? బోలెడంత కీర్తి, డబ్బు వస్తాయి అందో రోజు. లలిత అదిరిపడింది. భార్గవిలో ఆ కాంక్ష ఎంతటి తీవ్ర రూపం ధరించిందో అర్థమైంది. వద్దు భార్గవి, ఛాన్సులు రాకపోతే మన పాటలు కుక్కలు కూడా పడవు. ఇటు మన కుటుంబాలలో మనం ఏర్పరిచే మచ్చ వల్ల ఏ తప్పు చేయని మన చెల్లాయిలు, తమ్ముళ్ళు, తల్లిదండ్రులు శిక్ష అనుభవించాలి. పిచ్చి ఆలోచనలు వద్దు అంది. భార్గవికి లలిత మీద చెప్పలేనంత కోపం వచ్చింది. అతి వాస్తవంగా ఆలోచిస్తుందేమో లలిత అనిపించింది కూడా. భార్గవి ఆలోచనలు అలా సాగుతుండగానే భార్గవికి పెళ్ళైపోయింది. భార్గవి భర్త ప్రసాదరావు స్కూల్ ఫైనల్ పాస్ అయ్యి స్వంత గ్రామంలో వ్యవసాయం చూసుకుంటున్నాడు. ఎక్కువగా ఆస్తిపాస్తులు లేవు, కానీ పరువు ప్రతిష్ట గల మంచి కుటుంబం అది. కాపురానికి వచ్చిన భార్గవిలో అసంతృప్తి పడగలు విప్పుకుంది. అత్తమామలు, ఆడపడుచులు, బావగార్లు, మరదలు, తోడికోడళ్ళు, వచ్చిపోయే అతిథులు, పశువులు, పాడి, అస్తమాను చాకిరి, పుష్టికరమైన స్వచ్ఛమైన ఆహారము, గాలి, వెలుతురు, పెద్ద లోగిలి, ప్రశాంతమైన జీవన సరళి అని ఏనాడు మనసుకు నచ్చ చెప్పుకోలేకపోయింది. భర్త ప్రేమగానే చూచుకున్న 10 మందిలో 11వ వ్యక్తిగా తప్ప ఏ ప్రత్యేకత లేని బ్రతుకేమిటి అని పదే పదే బాధపడటం మొదలెట్టింది. ఇలా ఏదో అసంతృప్తితో రోజు పోరుతున్న భార్యంటే 10 ఏళ్లు తిరిగేసరికి, 2 పిల్లలు కలిగేసరికి ప్రసాదరావుకు ఓ విధమైన భయం పట్టుకుంది. అసహ్యము, విముఖత ఏర్పడ్డాయి. అస్తమాను కీచులాటతో ఇద్దరి మధ్య దాంపత్య సుఖం కూడా బొత్తిగా లేకుండా పోయింది. ఒక్కోసారి ఉట్టిని అలిగి అన్నం తినకపోవటము, ఇంటిల్లపాదితో పోట్లాడటము, పూనకం వచ్చిన దానిలా అరుస్తూ రభస చేయటము. భార్గవిలో ఏదైనా జబ్బు, గాలి లక్షణాలా అని ఇంట్లోని పెద్దవాళ్లంతా ఆలోచనలో పడుతున్నారు. భార్యని అదుపులో పెట్టుకోలేని భర్తగా తనని తండ్రి, అన్నదమ్ములు, బంధువులు అందరూ ఈసడిస్తారేమోనని, కుటుంబం పరువు బజారుకెక్కుతుందేమోనని ప్రసాదరావుకు తగని భయం పట్టుకుంది. పరిష్కారం ఏమిటో బుర్ర బద్దలు కొట్టుకున్నా బోధపడటం లేదు అతగాడికి. ఓ రోజు భార్గవి రెచ్చిపోయింది. నాకు ఈ ఇంట్లో ఏ ప్రత్యేకత లేదు, నా ఉనికి ఎవరికి అక్కర్లేదు, ఇక ఒక్క క్షణం ఈ ఇంట్లో మనిషిగా ఉండలేను అంటూ పూనకం వచ్చిన దానిలా అరవసాగింది. అంత క్రితం రోజంతా అలిగి అన్నం తినకపోవటంతో కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఇంటి నిండా బంధువులు, వసారా నిండా ఇతర గ్రామాల నుంచి ఏవో పనుల మీద వచ్చిన పెద్ద మనుషులు, మోతుబరులు. ఇంతమందిలో ఈ సంఘటన జరగటంతో ప్రసాదరావు పై ప్రాణాలు పైనే పోయాయి. మెరుపులా ఏదో ఆలోచన అతగాడిలో తలుక్కున మెరిసింది. తల్లి, క్షమించు, నిన్ను మానవ మాతృరాలిగా భావించి తప్పు చేస్తున్నాం. చాలాసార్లు నీవు నాతో హెచ్చరిక చేసిన నా అజ్ఞానం కొద్దీ నేను నీ నిజస్వరూపాన్ని అందరికీ వెల్లడించలేకపోయాను. ఇక నీ ఆజ్ఞ ఉల్లంఘించను. ఈనాటి నుంచి నీవు నా తల్లివి, నేను నీ బిడ్డను అంటూ భార్య పాదాల మీద సాష్టాంగపడ్డాడు. భార్గవి హడలిపోయింది విపరీతానికి. భర్త భార్గవి చెయ్యి పట్టి అందరి ఎదుట కుర్చీలో కూర్చోబెట్టాడు. అమ్మ, త్వరగా టెంకాయ తీసుకురండి. పెద్ద వదిన హారతి వెలిగించండి. చిన్న వదిన సాంబ్రాణి ధూపం వేయండి అంటూ హడావిడి మొదలెట్టాడు. ఏం జరిగిందో, ఎందుకు జరుగుతుందో తెలుసుకోలేక, నమ్మలేక, మానలేక అందరూ పరుగులు తీశారు. భార్గవి చాలా ఏళ్లుగా భైరవారాధన చేస్తుంది. భైరవ రూపంలోని దేవీ దర్శనం ఇచ్చింది సంవత్సరం క్రితం. ఆ తల్లి ఇక సాత్వికారాధన చేయమని లక్ష్మి, సరస్వతి, రాజేశ్వరి, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలా సర్వదేవతా స్వరూపంగా భార్గవిలో నిలిచిపోతానని చెప్పిందట. సంవత్సరం నుంచి భార్గవికి నాకు భార్యాభర్తల సంబంధం లేదు. అందువల్లే ప్రతిరోజు ఈ రహస్యం అందరితో చెప్పమని, తనని దేవతగా ఆరాధించమని చెబుతుంది. కానీ నా అజ్ఞానం కొద్దీ చెబితే మీరంతా నాకు పిచ్చి అంటారని చెప్పలేదు. భార్గవి కాదు, ఆమె పేరిప్పుడు భైరవి, దేవత అంటూ చెప్పాడు ప్రసాదరావు అందరితో. చెప్పి మళ్ళీ తల్లి క్షమించు అంటూ భార్గవి కాళ్ళ మీద పడ్డాడు. అందరూ ధూపదీప నైవేద్యాలు సమర్పించారు.
భైరవి మాత జగజ్జనని శరణు అంటూ నమస్కారాలు చేశారు. పల్లెటూళ్ళలో ఈ వార్త క్షణాల మీద పాకిపోయింది. జనం విరగబడి వచ్చారు. అందాక ఏ ప్రత్యేకత లేదని బాధపడుతున్న భార్గవికి ఒక్కసారిగా లభించిన ఈ ప్రత్యేకతతో ముచ్చెమటలు పోశాయి. శోష వస్తున్నట్లయింది. కుర్చీకి అంటుకుపోయి వెర్రిచూపులు చూస్తూ కూర్చుంది. అది అర్ధ నిమీలితాలైన అమ్మవారి చూపుగా అభివర్ణించాడు ప్రసాదరావు క్షణాలలో. భార్గవితో పాటు ఆ కుటుంబానికి ఓ ప్రత్యేకత వచ్చేసింది. భార్గవి మంచో చెడో తెలుసో తెలియకో పరిస్థితి ఇలా మలుపు తిరిగింది. తెలివిగా మసులు కొన్నామంటే వెర్రి జనాన్ని ఆకట్టుకోవటం ఏమంత కష్టమైన పని కాదు అన్నాడు ప్రసాదరావు కాస్త వీలు చూచుకుని రహస్యంగా. కుటుంబంలో తనకు తన భార్యకు ఒక్కసారిగా ఓ ప్రత్యేకత లభించటంతో అతగాడిలోనూ అది నిలుపుకోవాలన్న కోరిక విజృంభించింది. మరి మగపిల్లలిద్దరి గతి అంది భార్గవి. ఇందాక జరుగుతున్న గొడవేమిటో సరిగా బోధపడక తల్లి దగ్గరకు చనువుగా రాలేక బిక్కుబిక్కుమని చూస్తున్న పిల్లలను తలుచుకోగానే గుండె చెరువైంది భార్గవికి. నేలేను, నువ్వు మాత్రం లేక ఎక్కడికి పోతున్నావు? అసలు దేవత బిడ్డలుగా వాళ్ళకెంత అగ్రస్థానం లభిస్తుందో చూస్తుండు అన్నాడు భర్త. అది నిజమే అయ్యింది. నెల తిరిగేసరికి చుట్టుపక్కల పల్లెలకు ఓ మోస్తరు బస్తీలకు పాకిపోయింది భైరవి మహత్యం. జనం బండ్లు కట్టుకు వస్తున్నారు. కొందరికి జబ్బులు నయమయ్యాయట, మరికొందరికి కొత్త అదృష్టాలు పట్టాయట, కొందరికి గ్రహాలు తొలగిపోయాయట, కొందరికి తాయెత్తులు, మరికొందరికి విభూది, ఇంకా కొందరికి కుంకుమ. ఇలా వారి సమస్యలు, వారి వారి ఆందోళనలు బట్టి భైరవి ఇస్తుంది. రాను రాను కానుకల వర్షం కూడా ప్రారంభమైంది. మొదట్లో పూలు పండ్లుగా ఉన్న కానుకలు పోను పోను పట్టుచీరలు, బంగారు నగలు, వెండి పాదరక్షలు, బంగారు కిరీటాలు, రాళ్ల నగలు, బ్రహ్మాండమైన రోజ్వుడ్ ఉన్న తాసనం, పూర్వకాలపు రాజులు కూర్చునే సింహాసనం లాంటిది అన్నీ పెరిగాయి. కానుకలు వద్దంది మొదట్లో భైరవి. కానీ తామరతంపరగా పెరిగిన శిష్యులు శిష్యురాలు మొహమాట పెట్టటము, షార్ట్కట్టులో పాపాలు పోగొట్టుకుని కొత్త పాపాలకు పునాదులు వేసుకుని ముక్తి మార్గాన్ని చేతపట్టుకోవాలనుకునే లక్షాధికారులు కోటీశ్వరులు అయిన కొందరు భక్తులు పట్టుపట్టడంతో, సరే ముల్లోకాలకు తల్లిని నేను, ముల్లోకాలు నా ఇల్లే, మీరంతా నా బిడ్డలు, మీకు కానుకలు ఇచ్చే అర్హత పుచ్చుకునే చనువు నాకు ఉన్నాయి అని అంగీకరించింది భైరవి. ఆమె పిల్లలిద్దరికీ మొదట్లో తల్లి దగ్గరకు వెళ్లేందుకు లేదన్నా బెంగ కలిగిన ఆపిల్స్, అరటిపళ్ళు, స్వీట్స్, కొత్త కొత్త డ్రెస్సులు అమరటంతో ఆ బెంగపోయింది. ఇంట్లో బయట అందరూ తమని దేవతా బిడ్డలుగా ముద్దు చేయటంతో స్కూలుకు వెళ్ళినా మానినా స్కూల్లో అల్లరి చేసినా ఏమీ అనకపోవటంతో హాయిగా ఉంది. భైరవిగా భార్గవి మారాక ప్రసాదరావు ఆమెను కొందరు బాబాలు, అమ్మవార్లు, స్వామీజీలు, వారిలో కొందరు కపటయోగులని ఆయనకు తెలుసు, దగ్గరికి తీసుకెళ్లాడు. తత్వబోధ కోసం కాదు, వారెలా కూర్చునేది, ఎలా కనుబొమ్మలు ఎగురవేసేది, అభయముద్ర పట్టేది, వేదాంత విషయాలు చెప్పేది, ఇలాంటి చిట్కాలు చూచి అనుకరించటానికి. భైరవి ఏక సందాగ్రాహిలా అవన్నీ నేర్చుకుంది. ఓసారి ఓ యోగి దగ్గరకు ఇలానే వెళ్ళి తీరా అతగాడు దిగంబరుడు అని తెలిసి చూచి కొంపతీసి తనని ఇలా దిగంబరంగా దిగమంటాడేమో అని భయం వేసి వెనక్కి వచ్చేసింది. భైరవికి ఇప్పుడేమీ పనిలేదు, ప్రత్యేకతకు కొదవలేదు. చీకటితో లేచి స్నానం చేసి కాసేపు పూజా మందిరంలో కూర్చుని తర్వాత భక్తులెవరో కానుకగా సమర్పించిన ఖరీదైన పట్టుచీర కట్టుకుని భక్తులు భక్తితో కానుకగా ఇచ్చిన రాళ్ల బంగారు నగలు శరీరం మోయగల వరకు అలంకరించుకుని భక్తులు కొందరు భారీ ఎత్తున చందాలు వేసి బ్రహ్మాండంగా ఆశ్రమంలో పెద్ద హాల్లో రోజువుడ్ సింహాసనం మీద బాసింపట్టు వేసి కూర్చుంటుంది. ఇక శిష్యులు శిష్యురాలు భైరవి మహత్యాలు గానం చేస్తారు. ఆ తర్వాత భక్తులు వారి వారి హోదాలను అనుసరించి దర్శనాలకు వచ్చి పాదాభివందనాలు చేయటం, తమ సమస్యలు సందేహాలు చెప్పుకోవటం, కానుకలు సమర్పించడం జరుగుతుంది. భైరవి వారందరికీ సందేహ నివృత్తి చేసి వేదాంతం బోధిస్తుంది. ఎవరైనా అతిగా ప్రశ్నలు వేస్తే ఇన్ని ప్రశ్నలెందుకు నాయనా, నీలోకి నువ్వు చూచుకో అంటుంది ఆఖరుగా. 4 ఏళ్లు తిరిగేసరికి ప్రసాదరావు ఆ ప్రాంతంలో పలుకుబడి గల బంగారు భూములు కల పెద్ద రైతుగా మారాడు. పాత ఇల్లు మార్చి పెద్ద బంగళా కట్టించాడు. వడ్డీలకు మారుతున్న డబ్బు. ఓ రోజు ఓ యువకుడు వచ్చాడు. భైరవి శరీరం మీద మెరుస్తున్న ఆభరణాలను పట్టుచీరను మార్చి మార్చి చూశాడు. దేవుణ్ణి మీరు చూశారా అన్నాడు. భైరవి చిరునవ్వు నవ్వింది. అలా నవ్వటం ఆమె అలవాటు చేసుకుంది. నేనే దేవుడు, దేవుడే నేను, ఇక చూసేదేమిటి చేసేదేమిటి అంది గంభీరంగా. ఆహా, కొండంత అర్థం గల వేదాంత సారం అన్నాడొక భక్తుడు మోర్చపోతూ. ఆ యువకుడు నవ్వాడు.
అలా కప్పదాటు వేయకండి. ఈ ప్రశ్న అడిగిన నరేంద్రుడికి దైవదర్శనం కలిగించి వివేకానందుడిగా మార్చాడు రామకృష్ణ పరమహంస. మీరు అలాగే మీలోకి వచ్చే దేవుణ్ణి మీ పేరులానే భైరవాకారంతోనైనా సరే నాకు చూపాలి అన్నాడు పట్టుదలగా. భైరవి చెంకింది. ఇతగాడెవరో తెగించిన రకంలా ఉన్నాడు. నీకు దైవాన్ని చూసే అర్హత రావాలి నాయనా అంది మెల్లగా. ఏ అర్హత? మీలా బంగారు తొడుగు తొడుక్కునే అర్హత, పట్టు పీతాంబరాలు ధరించే అర్హత, గుడ్డేటుగా మీరు చెప్పే మాటలు కొన్ని నిజమైతే గుడ్డిగా నమ్మే ప్రజల మూర్ఖత్వాన్ని క్యాష్ చేసుకునే అర్హత, రాయిని రత్నాన్ని సమదృష్టితో చూడలేని మీలోకి దేవుడు రాగా ఎవరు నిజమైన యోగులో, ఎవరు బూటకపు వేషధారులో గుర్తించగలిగినా నాకు దేవుణ్ణి చూచే అర్హత లేదంటారా? చూపించగల సత్తా మీకు లేదని ఇప్పుడైనా గుర్తించండి, ఒప్పుకోండి అన్నాడు ఆవేశంగా. ప్రధాన శిష్యులు, ప్రధాన బిడ్డ, భక్తులు అదిరిపోయారు. ఆ యువకుణ్ణి పిచ్చివాడు అని బయటకు గెంటారు. భార్గవికి చెమటలు పట్టాయి. అది గమనించి ఆ రోజుకి దర్శనం ఆపివేశారు. ఆశ్రమ నిర్వాహక వర్గం సమావేశమైంది అత్యవసరంగా. ఈ మధ్య భైరవి చెప్పిన ప్రశ్నలు కొన్ని తప్పిపోయాయి. కొందరికి రోగాలు నయం కావటం లేదు. తల్లికి వస్తున్న కానుకల విషయమై కొంచెం గుసగుసలు వ్యాపిస్తున్నాయి. కాబట్టి కొన్నాళ్ల పాటు భైరవి మౌనవ్రతం పోనటం మంచిది. రాత్రివేళ ప్రధాన శిష్యులతో, శిష్యురాలతో, కార్యనిర్వహణ వర్గంతో ఫ్రీగా మాట్లాడవచ్చు అని తీర్మానించారు. లలితకు పెళ్ళయి అత్తారింటికి వెళ్ళింది. ఆమె భర్త ఓ హైస్కూల్ టీచరు. అతగాడికి పెళ్లి కావలసిన 2 చెల్లాయిలు, వృద్ధులైన లలిత తల్లిదండ్రులు ఉండటంతో ఆర్థికంగా చాలా బాధలు పడింది లలిత. కానీ ధైర్యం కోల్పోలేదు. టీచర్స్ ట్రైనింగ్ పాస్ అయ్యి తను టీచర్గా చేరింది. 2 పిల్లలు, తన సంసారం, తన బిడ్డలు, తన భర్త, ఇవే ఆమె ఆలోచనలు. మరే ప్రత్యేకత లేని జీవితం, కోరని జీవితం ఆమెది. భార్గవి జీవితంలో వచ్చిన మార్పులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంది లలిత. భార్గవి, నీ వ్యక్తిత్వాన్ని నీవు చంపుకుని నీ శిష్యుల, భక్తుల చేతిలో కీలుబొమ్మవైపోయిన నీవు సాధించిన ప్రత్యేకత ఏమిటి? డబ్బా, నగల, భోగమా, కపటకీత? నీవు చేస్తున్న ఈ మోసం ఎక్కువ కాలం సాగదు సుమా. కాల ప్రవాహం వేసే బరువుకు నీవు నిలవలేవు. ఈ మధ్య చాలామంది స్త్రీలలో పూనకము, తమలోకి ఓ దేవత వస్తుందన్న ఊహ, దానితో వాళ్ళు చేసే హంగామా పెరిగిపోతుంది. ఇదొక రకమైన హిస్టీరియా లాంటి జబ్బు కావచ్చు. నీవు అలాంటి వారిలో ఒకరయ్యావు. మీరంతా కాల ప్రవాహంలో తేలుతున్న నీటి బుడగలు. నీటి బుడగ మీద క్షణకాలం ప్రసరించిన సూర్యకిరణం వల్ల కొద్దిసేపు వెదజల్లబడే 7 రంగులు అశాశ్వతమైనవి. ఆ నీటి బుడగ పేలిపోగానే ఆ రంగులు దూరమైపోతాయి. నీవు దేవతవంటే చస్తే నమ్మను. 1,000,000 మంది యోగులలో ఒక్కడే పరమహంస కాగలిగాడు. లక్షలాది వీరాగులలో ఒక్కరే మహర్షి కాగలిగాడు. కోట్లాది మానవులలో ఒక్కడే మహాత్ముడు కాగలిగాడు. లక్షల కోట్ల స్త్రీలలో ఒక్కరే నిరాడంబరమైన మాతృస్త్రీ కాగలిగారు. ఇకనైనా నాటకానికి తెరదింపు. క్రమశిక్షణ లేకుండా పెరుగుతున్న నీ బిడ్డలను ఓ తల్లిగా, బాధ్యత గల గృహిణిగా దిద్దుకో. తర్వాత విచారిస్తావు అంటూ వ్రాసింది ఉత్తరం. ఆ ఉత్తరం చదివి భైరవికి చాలా కోపం వచ్చింది. బ్రతకటం చేతరాని చవటలంతా ఇలాగే మాట్లాడుతారు. తన బిడ్డలకేం లోటు? 3 తరాలకు తరగని ఆస్తి తయారు చేసింది తను. లేనిపోని భయాలతో లభించిన ప్రత్యేకతను వదులుకోలేదు. 10 ఏళ్లు తిరిగేసరికి కాలంలో, దేశంలో కూడా మార్పులు వచ్చాయి. నాస్తికులలో కూడా గ్రంథపఠన, విమర్శనాశక్తి పెరిగిపోయాయి. దొంగలెవరో, దొరలెవరో, దొరల్లో దొంగలెవరో ఒరుపు వేసే మనస్తత్వం పెరిగింది యువతీ యువకులలో. పిల్లలిద్దరూ బాగా పెరిగారు. కానీ అస్తమాను దర్శనాలు, పాదపూజలు, భైరవి అలంకరణ, ఇతర భక్తులను ఉద్ధరించే నిమిత్తం కార్లలో చేసే సంచారం, ఇలాంటి గొడవల్లో పడిపోయిన భైరవి కానీ, ఆమె భర్త కానీ స్వంత బిడ్డలను గురించి ఆలోచించే టైము లేకపోయింది. పెద్దవాడు 3rd ఫారం వరకు పల్టీలు కొడుతూ చదువు ఆపేశాడు. చిన్నవాడు 5వ క్లాసుతోనే స్వస్తి చెప్పాడు. ఇద్దరికిద్దరు బీడీలు, సిగరెట్లు తెగ కాలుస్తున్నారు. దర్జాగా డ్రెస్సులు వేస్తూ డబ్బు మంచినీళ్ళలా ఖర్చు పెడుతున్నారు. రౌడీ వెధవలతో తిరుగుతూ జులాయిగా తయారయ్యారు. ఎవరైనా ఇంట్లో పెద్దలు మందలించబోతే పెద్దవాడు పూనకం వచ్చినట్లు ఊగుతూ, నేను ఆంజనేయ స్వామిని, నాకు అడ్డు చెబితే మిమ్మల్ని సర్వనాశనం చేస్తాను అంటున్నాడు. చిన్నవాడు, నేను సుబ్రహ్మణ్యేశ్వరుడిని, నా జోలికి వచ్చారో చచ్చారే అంటున్నాడు. దేవత పిల్లలు విధిగా దేవుళ్ళై తీరుతారన్న నమ్మకం ఎవరికీ లేకున్నా, ఎవరికి వారే మనకెందుకు అన్న ధోరణిలో వాళ్ళిద్దరినీ పట్టించుకోవటం లేదు. భైరవి భర్తకు, భైరవికి ఇదో దిగులు పట్టుకుంది ఈ మధ్య. ఈ పిల్లలు ఇలా తయారయ్యారేమిటి? వీళ్ళు తాము దేవుళ్ళమంటే నమ్మేదెవరు?
జులాయిగా డబ్బంటే లక్ష్యం లేకుండా ఉన్న వీళ్లకు ఈ తరగని సంపద ఇచ్చినా నిలుపుకోగలరా? దానికి తోడు జనంలో కూడా వెర్రి మూర్ఖం తగ్గింది. ఇదివరకులా పొర్లుకుని రావటం లేదు. భక్తి మాట అలా ఉంచి భయం కూడా లేకుండా పోతుంది భైరవి పట్ల. దర్శనాల రద్దీ తగ్గుతుంది. ఆశ్రమంలో కూడా అవకతవకలు జాస్తయ్యాయి. ప్రధాన శిష్యులు శిష్యురాలపై పెత్తనంతో ఆశ్రమంలో అశ్రిత పక్షపాతం, చిన్న చిన్న దొంగతనాలు జాస్తైనాయి. అదేమంటే కొందరు చాటుచాటుగా ప్రసాదరావును నిలవేస్తున్నారు. అంత బంగారము, డబ్బు, కానుకలు నువ్వు దాచుకోగా మేం 4 కిలోల బియ్యం తీసుకుంటే తప్ప అంటూ తీగ కదిపితే డొంకంతా కదులుతుందని వేరే దారి లేక ఊరుకుంటున్నాడు. భార్గవి ఈ మధ్య ఇక్కడొక ఆమె నీలానే తనలోకి రాజేశ్వరీదేవి వస్తుందని చెప్పి పిచ్చి జనాన్ని ఆకట్టుకుంటుంది. అంతటితో ఆగక తనే మహిషాసుర మర్దని కనకదుర్గనని చెప్పేస్తుంది. ఓ అట్టలతో అలంకరణ చేసిన చెక్క సింహాసనం మీద కూర్చుని అభయముద్ర పట్టి చేతిలో త్రిశూలంతో ఫోటో తీయించుకుని ఇంటింటికి పంచుతుంది. తనే దేవతగా పూజించమని. ఇంతటి అహం దైవాన్ని ధిక్కరించే ఈ చర్య ఎంతటి పతనానికి హేతువో ఆవిడకు అర్థం కావటం లేదు. నాకు నవ్వొస్తుంది. చెక్క సింహాసనం మీద కూర్చున్న ఈమె రాజేశ్వరీదేవి అయితే సర్కస్లో రింగు మాస్టర్ దేవదేవుడు కాడా? ఆత్మవిశ్వాసం, ధైర్యం ఆయుధాలుగా చేసుకుని నిజం, పులులను, సింహాలను తన చుట్టూరా ఉంచుకుని నిర్భయంగా నిల్చుండే ఆ రింగ్ మాస్టర్ తాను దేవుణ్ణని, దేవదేవుణ్ణని ఏనాడు చెప్పుకోగా వినలేదు మనం ఎవరూము. ఈ డూప్లికేటు దేవతలకు మొక్కే కంటే ఆ రింగ్ మాస్టర్ను మెచ్చుకోవటం మంచిది కాదా? నీవు ఇలాంటి పిచ్చి వేషాల్లోకి దిగుతావేమోనని ముందుగానే వ్రాస్తున్నాను అంటూ ఉత్తరం రాసింది లలిత. అవును, కాదు అనలేకపోయింది భార్గవి. వాతావరణం మారిందని పసిగట్టాడు భైరవి భర్త. బలవంతపు దర్శనాలు సాగించడం కంటే ఇది ఆపి భైరవి శాశ్వత మౌనం, నిశ్చల సమాధి పేరుతో తెరమరుగున ఉండటమే మేలనిపించింది. భైరవికి అనారోగ్యం ముంచుకు వచ్చింది. ఇది ఒకందుకు మంచిదేననుకున్నారు ఇద్దరు. కొంతకాలం పాటు అజ్ఞాతవాసానికి అలవాటు పడేందుకు ఇది ఉపకరించవచ్చు. మారుమూల పద్మావతి ప్రైవేట్ నర్సింగ్ హోమ్ అయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంది. అక్కడ చేర్చాడు భైరవిని. భైరవిజీ, మీకే కాదు మీలాంటి చాలామందికి దేవుడు లేడు, దెయ్యం లేదు. మొదట్లో అది రకమైన నరాల బలహీనత, హిస్టీరియా సంబంధమైన జబ్బు. అది తెలుసుకోలేక దేవుడంటూ దెయ్యమంటూ రభస చేసి పిచ్చి జనాన్ని అట్రాక్ట్ చేసి దోచుకోవడం మొదలెడతారు. తమకేదో ప్రత్యేకత రావాలన్న సబ్ కాన్షన్లో ప్రారంభమయ్యే సైకాలజికల్ ఆర్ట్ ఇది తెలియజెప్పే నాదుడు లేడు, ఆ ధైర్యమూ లేదు చాలామందికి అంది నిన్న సాయంత్రం పద్మజ భైరవితో. పిచ్చి పిల్లవమ్మా అంది భైరవి మరేమనాలో తోచక. కానుండోయ్, నేను మీలాంటి వాళ్ళని స్టడీ చేస్తున్నాను. ఎప్పుడో మన దేశంలో ప్రబలుతున్న ఈ డూప్లికేట్ దేవతల మీద ఓ గ్రంథం వ్రాసి పారేసి డాక్టరేట్ కొట్టేయాలని ఉంది అని వెళ్ళిపోయింది నవ్వుతూ. లలిత ధోరణి అదే. ఒక్కసారిగా గాలి స్తంభించిపోయినట్లయింది. కరెంటు పోవటం వల్ల ఫ్యాన్ ఆగిపోయింది. భైరవికి శరీరం అంతా చెమటలు పట్టింది. గతమంతా చెదిరి వర్తమానం స్థిరంగా నిలిచింది కళ్ళ ముందు. ఇక ముందు తను దేవతగా, భైరవిగా పూజలందుకునే అవకాశం లేదు. పోనీ అందరిలా మామూలుగా బ్రతికే మార్గము లేదు. తను మనుషులలో కలవదలుచుకున్న మనుషులెవరూ తనను మనిషిగా కలుపుకోరు. బలవంతపు మౌనవ్రతంలో అజ్ఞాతవాసం గడపవలసిందే. తన మోసం, తన భర్త మోసం ఈనాటికి పండిపోయాయి. నీలోకి నువ్వు చూసుకో. ఎవరిదో గొంతు? ఆ యువకుడిదా, లలితదా, పద్మజదా, తనదేనా? లలిత, నిజం, నువ్వు రాసింది నిజం. ఏనాడు నాలోకి నేను చూసుకోలేదు. నేను నిజంగా దేవతను కాను, దెయ్యాన్ని కాను, మామూలు మనిషిని, నీలాంటి మనిషిని కాను, ఓ డొల్లను. భైరవి ఉన్మత్తురాలిలా లేచింది. గదిలో పిచ్చిదానిలా పచార్లు చేస్తుంది. ఇక తనెంతకాలం బ్రతికినా ఇలాగే మరో గదిలో ఆ జన్మ ఖైదీలా త్రిశంకు స్వర్గంలో బ్రతకవలసిందేనన్న ఊహ ఆమెని ఆపాదమస్తకం వణికిస్తుంది. నేను ఆంజనేయ స్వామిని, నేను సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి అంటున్న కొడుకుల గొంతులు వినిపించాయి. తుల్లిపడింది. మీరు దేవుణ్ణి చూశారా? ఆ యువకుడి ప్రశ్న గదంతా గిర్రున తిరుగుతున్నట్టుంది. వందలాది అలాంటి యువకులు, వేలాది లలితలు, లక్షలాది పద్మజలు తనని 1000 కళ్ళతో పరీక్షించి చూస్తూ ప్రశ్నిస్తున్నట్లు. ఒకటే హోరు. పిచ్చిదానిలా బెడ్ మీద కూర్చుని ఉంది భైరవి, కాదు భార్గవి. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.